రెడ్ టొమాటోస్ దొరికాయి మాకు మొన్న వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు. సో దీంతో టొమాటో పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇది ఇలా 2 days ఉంచేసి 3వ రోజు నుంచి ఎండబెట్టుకోవాలి. చల్లారాక పచ్చడి వేసుకుంటే అందులో ఎర్రగా వస్తుంది, కలర్ బాగుంటుంది, కలర్ఫుల్గా. ఇది 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ మనం చేసుకుంటుంది ఏంటంటే టొమాటో పచ్చడి, టొమాటో నిలవ పచ్చడి. ఎండలు బాగా ఉన్నాయి కదా, సో ఎండబెట్టి చేద్దాం అనుకుంటున్నాం. అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా. సో ఎలాగో రెడ్ టొమాటోస్ దొరికాయి మాకు మొన్న వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు. సో దీంతో టొమాటో పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇది మనం ఇవాళ టొమాటో నిలవ పచ్చడి చేసుకుంటున్నాము. సో ఏదో టెంపరీగా 2-3 రోజులు కాకుండా ఇది ఆల్మోస్ట్ ఒక 6 months వరకు ఉంటుంది ఈ టమాటో పచ్చడి. సో అమ్మ చేస్తుంది ఈ టమాటో పచ్చడి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ముందు ఏం చేయాలి? కట్ చేయాలా లేదా పిసికేయాలా? టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా టొమాటోల్ని సైజులో 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. ముక్కల కింద కట్ చేసింది ఎందుకంటే చిన్న ముక్కలు ఎక్కువ చేసిన కొద్దీ కూడా ముందే జ్యూస్ ఎక్కువ వచ్చేస్తుంది. పెద్ద ముక్కలు చేసుకుని పెడితే ఉప్పు, పసుపు, చింతపండు వేసుకుని 2 రోజులు ఉంచేస్తే 3వ రోజు నుంచి ఎండబెట్టుకుంటాం. అప్పుడు ఊట దిగుతుంది ఇందులోకి. అప్పుడు రోజు ఊట ముక్కలు కలిపి ఎండబెట్టుకుంటాం. మనం ఎన్ని తీసుకుంటున్నాం అంటే పౌండ్స్ లెక్క నేను తీసుకున్నావా లేకపోతే కాయలు కౌంటా లేకపోతే ఎన్ని చేస్తున్నావు ఇవాళ? 1.5 kg, ఒక 50 గ్రాముల దాకా చింతపండు, ఉప్పు ఒక 200 గ్రాముల దాకా ఉప్పు వేసుకోవచ్చు. తక్కువ వేసుకున్నా ముందు తర్వాత చూసుకుని కలుపుకోవచ్చు. అంటే మాకు మీడియం నుంచి స్మాల్ సైజులో దొరికాయి అంతేనా చిన్ని? అలాంటివి ఒక 20 వేసినట్టున్నాం మనం. సో ఇప్పుడు నువ్వేంటంటే కట్ చేసిన ముక్కలు అందులో వేస్తున్నావు. అదే ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్లో ఒక 1 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1.5 టీ స్పూన్, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఒక తక్కువ వేసుకోవడం బెటర్ ఇది. అలాగే ఒక చిన్న సైజ్ నిమ్మపండు ఎంత ఉంటుందో అంత చింతపండు అనమాట, అవి వేసేసి పెట్టుకుందాం. ఇది ఇలా 2 days ఉంచేసి 3వ రోజు నుంచి ఎండబెట్టుకోవాలి. ఊట దిగుతుంది, ఊట ప్లస్ ముక్కలు కలిపి ఎండబెట్టుకోవాలి. అవి ఎండిపోయాక ఇప్పుడు ఆవాలు, మెంతులు వేయించుకుని పొడి చేసుకుని గ్రైండ్ చేసుకుని అవి ఉప్పు, కారం, ఉప్పు చాలకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం అన్నీ కలిపేసుకోవాలి. ఇంగువ నూనె వేసుకోవాలి లాస్ట్లో. 2 days టమాటాలు, చింతపండు, ఉప్పు, పసుపు పెట్టాము. ఈరోజు 3వ రోజు నుంచి టమాటా జ్యూస్ తీసేసి ఆ జ్యూసు టమాటాలో కలిపి ఎండబెట్టి ఈవినింగ్ దాకా ఎండిపోతాయి. టమాటాలు ఫాస్ట్గానే ఎండిపోతాయి. ఇవి ఎండిపోయాక మెంతిపొడి, ఉప్పు, కారం మళ్ళీ కలుపుకుని పచ్చడి రెడీ చేసుకోవాలి. సో మాకు ఎండలు బాగా అదిరిపోతున్నాయి అన్నమాట ఇక్కడ. అది మాకు ఆల్మోస్ట్ ఫారెన్హైట్ కదా, యూఎస్లో 115, 116 అలాగ ఉన్నాయి. సో ఎండల్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పి సో ఇలాగా పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకోవడానికి అనుకున్నాం. సో అందుకోసం అని చెప్పి టమాటాలు మొన్న వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామని చెప్పింది కదా శ్రావణి. సో ఈ పచ్చడి ప్రాసెస్ ఆఫ్టర్ 2 days ఇది చేయాలన్నమాట. దాంట్లో ఉన్న ఇదంతా గుజ్జంతా కూడా తీసేసి గట్టిగా అది పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటి ఇప్పుడు ఎండబెట్టుకుంటాం, అంతేనా? అంతే. ఇది 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. 6 నెలల దాకా వాడుకోవచ్చు. సో ఇక్కడ కూడా సెలక్షన్లో ఉంది బేసిక్గా, అంటే తెల్లగా ఎల్లోయిష్గా ఉండకుండా. అది ఆ టమాటాల్లో అయితే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు ఊరగాయ కూడా మనకి పచ్చడి చాలా జారుగా వస్తుంది. కొంచెం పండినవి, ఎర్రగా ఉన్నవి, కొంచెం గట్టిగా ఉన్నవి అలా చూసుకుని తీసుకోవాలి. ఇలా టొమాటోల్లో ఉన్న ఆ రసం, ఆ గుజ్జంతా కూడా సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలా మిగులుతుంది. తీసుకెళ్ళి ఎండబెట్టాలి ఇప్పుడు. సో బయట ఎండ చాలా ఎక్కువ వచ్చేసింది ఆల్రెడీ. పొద్దున్న 8 అయింది మాకు, బట్ అయినా సరే ఎండ చాలా ఎక్కువ వచ్చింది. ఇంకో మా విరాజ్ గాడి టేబుల్ ఒకటి ఉంది, చిన్న టేబుల్లో ఒక చైర్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. ఇలాగా ఆ క్యారెక్టర్ ఆర్ట్, ఇలా సమ్ క్యారెక్టర్ డిజైన్స్ తోటి. సో ఆ టేబుల్ మీద ఇవన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఒక ప్లాస్టిక్ షీట్ అది దొరికింది ఇంట్లో. సో దాని మీద ఇవి పెట్టేసి
ఏదో జరిగిపోతుందని మా విరాజ్ గారు చాలా హడావుడి పడిపోతున్నాడు. అన్నిట్లో నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి సాయంగా వస్తున్నాడు. మొత్తం మీద వాడికైతే బాగా టైం పాస్ అవుతుంది ఈ యాక్టివిటీ వల్ల. అసలు పొద్దున్న 8 అయింది, ఎండ అసలు టూ మచ్ కొడుతుంది అనమాట. అది ఎగిరిపోకుండా కొంచెం బరువు కోసం పెడుతున్నాం అనమాట, కొంచెం దూరంగా. అది ఈ టొమాటోలోంచి మనం బాగా ప్రెస్ చేసేసి అది గుజ్జు బయటికి తీసుకొచ్చాం కదా, అది కూడా ఎండబెట్టుకోవాలి. ఈ టేబుల్తో పాటే ఒక చైర్ కూడా ఇస్తారు వాళ్ళు. సో మొత్తం మీద రెండింటిని వాడుకున్నాం ఇక్కడ మేము. ఒక దాని మీద టొమాటో ముక్కలు ఎండబెట్టుకోవడానికి, ఇంకో దాని మీద ఆ రసం ఎండబెట్టుకోవడానికి. ఇలాగా 2 రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత, ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, సో 2 రోజులు ఇంక సరిపోయాయి. సో 2 రోజులు బాగా ఎండలో పెట్టిన తర్వాత రోజంతా ఇలాగ అయ్యాయి ఇవి ఈ టొమాటో ముక్కలు. ఈ పల్ప్ కూడా ఎండబెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో స్టవ్ మీద మూకుల్లో ఇలాగ నూనె అనేది ఏం వేయక్కర్లేకుండా జస్ట్ దీన్ని వేడి చేసి అందులో గ్రైండ్ చేసి ఆవాలు, మెంతులు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 2-3 మినిట్స్ జస్ట్ డ్రై రోస్ట్ ఒక 2-3 మినిట్స్ వేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇది ఇందులో వేసి గ్రైండ్ చేసేసి ఇది మెత్తగా అయిపోయాక అప్పుడు టమాటా జ్యూస్ కలిపి మొత్తం కలిపి గ్రైండ్ చేసి ఇలా మొత్తం కూడా మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ లాగా వచ్చినట్టు చూసుకొని పక్కన పెట్టుకుందాం అందాక. సో ఎండిపోయిన టమాటో ముక్కలన్నీ కూడా మిగిలిన పల్ప్లో వేసేయాలి, అంతేనా? అంతే. అది ఇది కలిపి కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకుని గ్రైండ్ చేసుకుని అప్పుడు కారం, ఇంగు నూనె అది కలిపేసుకోవడం అంతే. ఇంగు నూనె అంటే నూనె కాచి అందులో ఇంగు వేసి చల్లారాక ఇందులో కలపాలి పచ్చడి. మనం ముందుగా ఎండబెట్టి ఉంచుకున్న టమాటో ముక్కలు, ఆ జ్యూస్, ఆ రసం ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఈ ఆడుకున్న పౌడర్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మన పచ్చడి బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు ఇంకా కారం కూడా వేసుకొని కలుపుకుందాం. కారం ముందు ఇలా కలిపేసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇలా ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఉంది అంతే. ఆల్మోస్ట్ ఉప్పు కూడా ఇంచుమించు సేమ్ క్వాంటిటీయే. ఉప్పు కొంచెం తక్కువ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంగువ నూనె చేసుకోవడం కోసం మూకుడు వేడి చేసుకొని అందులో ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకున్నాం. అందులో కొంచెం ఇంగువ, ఒక 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని బాగా మరిగించి దాన్ని పక్కన పెట్టి చల్లార్చుకుందాం. మా దగ్గర పౌడర్ ఇంగువ వాడుతున్నాం, బట్ ఇంగువ బ్లాక్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. చల్లారాక పచ్చడి వేసుకుంటే అందులో ఎర్రగా వస్తుంది, కలర్ బాగుంటుంది, కలర్ఫుల్గా. లేకపోతే కొంచెం నలుపు వస్తుంది. వేడిగా ఉండగా వేసేసుకుంటే. మనం ముందుగా చేసుకున్న ఇంగువ నూనె ఏదైతే ఉందో బాగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని, పచ్చడి మొత్తాన్ని తీసుకొచ్చి ఈ చల్లారిన ఇంగువ నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కావాలంటే అప్పటికప్పుడు పోపు పెట్టుకోవచ్చు. ఆవాలు, మిరపకాయలు, మినపప్పు అవి పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వాడేసుకోవచ్చు. దోశల్లోకి, అన్నంలోకి, అన్నింటిలోకి బాగుంటుంది. ఓకే. సో ఇది మనం మామూలుగా స్టోర్ చేసుకుంటాం, ఎక్కువ రోజులు ఉంటుంది, ఒక 6 months దాకా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో పోపు కలుపుకోవచ్చు మన టేస్ట్ బట్టి. అంతే. అదర్వైజ్ ఇక్కడతో అయిపోయింది టొమాటో నిలవ పచ్చడి. దీన్ని ఇప్పుడు ఒక చిన్న కంటైనర్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా కంటైనర్లోకి తీసుకున్నాక టొమాటో నిల్వ పచ్చడి ఇదిగో రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.